సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? మన ప్రయాసము ప్రభువునందు ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. శిలువలో యేసు ప్రభువు వేలాడుతూ పలికిన 7 మాటలు మనకందరికీ తెలుసు. యేసు ప్రభు లోకమునకు వచ్చినాడు పాపులను రక్షించడానికి. క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. సిలువ లేకుంటే మనకు రక్షణ లేదు. ఒకవేళ యేసు ప్రభు లోకమునకు రాకుంటే ఈరోజు మనం ఈ సంతోషము అనుభవించలేం. మనం ఇంకా పాపంలోనే నశించేవారం. కానీ యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి మనకు రక్షణ మార్గాన్ని కల్పించినాడు. మనము మరణించవలసిన స్థానంలో ఆయనే మరణించినాడు. పాపము వచ్చిన జీతము మరణము. పాపం చేసిన మనం మరణం అనుభవించాలి. కానీ మనము అనుభవించాల్సిన మరణాన్ని ఆయనే శిలువయందు ఆ యొక్క అనుభవాన్ని పొందినాడు. మనకు మరి పాపం నుండి విడుదల ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుంటావు. మరి సిలువ అంటే ఏంటి అని కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్య మాత్రం కాదు. సిలువకు చాలా అర్థం ఉంది. మరి యోహాను భక్తుడు యేసు ప్రభు గురించి అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. సర్వలోక పాప పరిహారార్థం యేసు ప్రభు సిలువనెక్కవలసి వచ్చింది. ఆనాడు యూదులు అక్రమస్తులను, బందిపోటు దొంగలను, దుర్మార్గులను, నేరస్తులను సిలువ మీద వ్రేలాడదీసేది. చాలా శాపగ్రస్తమైంది సిలువ. ఆ శాపగ్రస్తమైన సిలువలో యేసు ప్రభు మన కొరకు తన ప్రాణం అర్పించినాడు. తనంతట తానే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు. ఆయన మరణం ద్వారానే మనం పాపముల నుండి విడుదల, శాపం నుండి విడుదల, రోగం నుండి విడుదల పొందుతూ ఉన్నాం. నిత్య జీవం పొందుకున్నాం. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి మనము మరణాన్ని గెలుస్తున్నాం. మరణం చేతనే యేసు ప్రభు ఓడించినాడు. దేవునికి స్తోత్రం. అందుకే మరణ భయం లేని వారమై ఉన్నాం. మనం ఈ లోకంలో నివసించినంత కాలం మరణ భయం లేకుండా ఉన్నాం. మరణమైనను మనకు ఒక నిత్య జీవం ఉన్నదని మరి ఆ నిరీక్షణ కలిగి మనము బ్రతుకుచున్నాము. దేవునికి స్తోత్రం. అందుకే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపినాడు. తన కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు ఎవడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినట్లు యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాం. సిలువ అంటే ఏంటి అంటే కొన్ని మాటలు చెప్తాను. వాట్ ఈస్ క్రాస్? సిలువ అంటే మొట్టమొదట తగ్గింపు అని మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూడండి. మొట్టమొదట సిలువ అంటే తగ్గింపు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనాను. దేవునికి స్తోత్రం. ఎంతగా తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మానవాళి పాప నివారణ కొరకు
ఆ పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ ఆకారంలో ఈ లోకానికి అరుదించి తన ప్రాణమును, విలువైన ప్రాణమును అర్పించినాడు. తన రక్తాన్ని ధారపోసినాడు. మరి ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడినాడు. యేసుప్రభు చెప్పిన గొప్ప సూత్రం, నువ్వు తగ్గించుకుంటే నీవు హెచ్చింపబడతావు. వందనాలు చెల్లించండి. హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నాడు. మరి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం. సిలువ ధ్యానములు 40 రోజులు చేసిన తర్వాత ఇంకా అహంకారం, గర్వం మన హృదయంలో ఉండకూడదు. యేసుప్రభు ఎలాగో తగ్గించుకున్నాడు. సిలువ దారి కదా మనం నడిచేది. యేసుప్రభు తగ్గించుకున్న రీతిగా ప్రతి విశ్వాసి తగ్గించుకోవాలి. యేసుప్రభు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడో అలాగే తండ్రి యొక్క చిత్తాన్ని మనం కూడా మన జీవితంలో నెరవేర్చాలి. మరి ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. యేసుప్రభు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అన్ని నామముల కంటే పైనామము దేవుడు అతనికి అనుగ్రహించినాడు. ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక యేసు నామాన్ని ఒప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రెండవది సిలువ అంటే ప్రేమ అని మర్చిపోకూడదు. వాట్ ఈస్ క్రాస్? క్రాస్ ఈజ్ లవ్. దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికి సిలువ తప్ప మరి ఏముంది? సిలువ ద్వారానే మరి దేవుడు ఎంతగా లోకాన్ని ప్రేమించినాడో అది మనకు అర్థమవుతుంది. సిలువ అంటే ప్రేమ. 1 యోహాను 4వ అధ్యాయము 1 John 4th chapter 9-10 నేను చదువుతున్నాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడాను. చూడండి, సిలువ యందే దేవుని ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడుతుంది. లేకుంటే మనకు దేవుని ప్రేమ అర్థం కాదు. సిలువ ద్వారా తండ్రి అయిన దేవుని ప్రేమ అర్థం చేసుకుంటున్నాం. దీని ద్వారానే ప్రేమ, దేవుడు మన యందుంచిన ప్రేమను ప్రత్యక్షపరిచినాడు. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా ప్రేమ ఉన్నది. సిలువలో ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. మూడోది చూసినప్పుడు సిలువ అంటే ఏంటి అన్నప్పుడు సమాధానం. సమాధానం. మొదటి ఏంటి? సిలువ అంటే తగ్గింపు. రెండవది సిలువ అంటే ప్రేమ. మూడవది సిలువ అంటే సమాధానం. తండ్రి అయిన దేవునితో సంధి కల్పించింది సిలువనే కదా. ఒకవేళ సిలువ లేకుంటే, యేసుప్రభు మన కొరకు మరణించకుంటే మనం ఇంకా పాపంలోనే ఉంటాం. పాపులకు పరిశుద్ధుడైన దేవునికి ఎలాంటి బొంతు లేదు, ఎలాంటి బంధము లేదు. కాబట్టి యేసుప్రభు మన స్థానంలో మరణించి మన పాపములకు నివారణ అనుగ్రహించి పరిశుద్ధ జనంగా మనల్ని చేసి పరిశుద్ధుడైన తండ్రితో బంధాన్ని తిరిగి సమకూర్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యు గెట్ పీస్ విత్ గాడ్, యు గెట్ పీస్ విత్ ఫెలో హ్యూమన్స్. అంటే తోటి విశ్వాసులతో నీకు సమాధానం, తండ్రి అయిన దేవునితో సమాధానం. మరి ఎంత దూరంగా ఉండినామో అంతగా మరి దేవునికి, దేవుని ప్రజలకు మనం సమీపస్తులుగా అయిపోతున్నాం. సిలువ అంటే సమాధానం అని మర్చిపోదు. నాలుగవది సిలువ అంటే త్యాగం. వాట్ ఈస్ క్రాస్? క్రాస్ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్. సిలువలో నువ్వు చూసేది త్యాగం. మరి ఇది యేసు ప్రభు తన పరిచర్యలో కూడా మనం చూస్తాం. యేసు ప్రభు ఏది కూడా స్వార్థంగా తనకు తాను ఏదో ఉంచుకున్నట్టు, కొద్దిగా సంపాదించుకున్నట్టు, కొద్దిగా తన కొరకు ఏర్పాటు చేసినట్టు ఎక్కడా మీరు చూడరు. యేసు ప్రభు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రతిదీ కూడా మానవాళి కొరకు అప్పగించుకున్నాడు. ఏది సంపాదించుకోలేదు. ఒక దగ్గర అంటాడు కదా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు. పన్ను కట్టడానికి డబ్బు లేకుండా, దేశప్రభు దగ్గర డబ్బు సంచి లేదు. డబ్బు సంచి ఎవరికి అప్పగించినాడు తెలుసా? యూదాకు అప్పగించినాడు. ఎవరికి ఎక్కువ ఆశనో డబ్బు అంటే అతనికి డబ్బు సంచి అప్పగించినాడు. డబ్బు కూడా పెట్టుకోలేదు. పన్ను కట్టడానికి ఒక చేపను, ఆ చేప కడుపులో నుండి మరి పన్ను తీసి కట్టడం మనకు తెలుసు. అంటే మనకు అర్థమవుతుంది ఎంత త్యాగశీలి అంటే సిలువ అంటే త్యాగం అని మనకు అర్థమవుతుంది. ఆయన అన్నీ అప్పగించుకున్నాడు. తను కొట్టు వారికి తన వీపును అప్పగించినాడు. వెంట్రుకలు పెరుగు చెంపలను అప్పగించినాడు.
ఉమ్మివేయి వారికి తన ముఖాన్ని అప్పగించుకున్నాడు. తన శరీరము, ప్రాణము, మానవాళి పాప పరిహారం నిమిత్తము అప్పగించుకున్నాడు. తన ఆత్మను చిట్ట చివరిగా ఎవరికి అప్పగిస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అన్నీ అప్పగించుకున్నాడు, రిక్తుడైపోయినాడు. దేవునికి స్తోత్రం. అంటే సిలువ అంటే త్యాగం అని నువ్వు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటి? తగ్గింపు. రెండవది ప్రేమ. మూడవది సమాధానం. నాలుగవది మనం సిలువ అంటే న్యాయము, నీతి అని మనకు అర్థం కావాలి. వాట్ ఈస్ క్రాస్? ఇట్స్ నథింగ్ బట్ జస్టిఫికేషన్. అంటే పాపివైన నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. అంటే నీవు అనుభవించాల్సిన ఆ యొక్క మరి భయంకరమైన నరకాన్ని, శిక్షను యేసు ప్రభువు అనుభవించి నీకు విముక్తి దయచేస్తున్నాడు. ఇక్కడ 3 కార్యాలు ఇక్కడ రాసి పెట్టింది కదా: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. అంటే యువర్ జస్టిఫైడ్. అనర్హుడు, పాపివి, దుర్మార్గంలో ఉండేవాడు, కానీ నీ కొరకు యేసు ప్రభు శిలువలో తన ప్రాణమర్పించి విమోచన క్రయధనముగా తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు చిందించి నీకు విడుదల అనుగ్రహించేసినాడు అన్నమాట. నువ్వు చెల్లించాల్సిన ఆ రుణాన్ని యేసు ప్రభు శిలువలో తీర్చివేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈరోజు నీతిమంతులుగా ఎంచబడుతున్నాం, పవిత్రులుగా ఎంచబడుతున్నాం, పరిశుద్ధ జనంగా ఎంచబడుతున్నాం. మన నీతి క్రియల ద్వారా కాదు, మన నీతి క్రియలు తండ్రి అయిన దేవుని ఎదుట అది మురికి గుడ్డల వలె ఉన్నది. కానీ ఈ నీతిమత్వాన్ని, ఈ న్యాయీకరణను సిలువ ద్వారానే మనము పొందుకుంటున్నాం. అందుకే పేతురు తన పత్రికలో అంటాడు, అంధకారం నుండి, మరి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనంగాను, ఏర్పరచబడిన వంశముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని తీర్చిదిద్దినాడు. ఇందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. అంటే ఎక్కడో పడి ఉన్న మనల్ని తన మందలో చేర్చుకున్నాడు, పరిశుద్ధ జనం అని పేరు పెట్టినాడు, నీతిమంతులుగా తీర్చినాడు. అందుకొరకు సిలువ అంటే న్యాయము, నీతి అని మనకు అర్థము. ఆ రోజు చూసినప్పుడు సిలువ రక్షణ. సిలువ అంటే రక్షణ. సిలువ అనగానే నువ్వు రక్షణ అని గుర్తు చేసుకోవాలి. సాల్వేషన్ కదా. వేరే మార్గాల్లో మనం చూస్తాం, రక్షణ కావాలంటే వారు పడే యాతనలు, నిప్పుల్లో నడవడం, కత్తుల మీద సాన చేయడం. నిన్న కూడా నేను పత్రికలు చూసినాను, పెద్ద శూలము ఈ చెంప నుండి ఈ చెంపకు బయటకు వస్తుంది. ఎన్నో బరువులు ఆ శూలానికి తగిలించినారు. ఎన్ని ప్రయాసాలు పడుతున్నారు రక్షణ కావాలని. వారు మోక్షము వెతుకుతున్నారు కానీ వారికి దొరకడం లేదు. కానీ యేసు ప్రభు మనము వెతకకున్నా మనల్ని వెతికి వచ్చి మనకు రక్షణను అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి వార్తల్లో చదివినాను, హుండీలో ఒకడు తన నాలుకను కత్తిరించి హుండీలో వేసినాడు. కొందరు ఏవి కావాలి దేవునికి, ఏం కావాలి, రక్షణ సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. సిలువ అంటే రక్షణ అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. నీ హృదయం అనే ద్వారం దగ్గర ఎప్పుడు తడుతూ నిలబడుతుంటాడంట. ఎంతసేపు నిలబెడతారు ఆయన? వెంటనే నువ్వు ఆ స్వరానికి స్పందించి నీ హృదయం ఆయన కొరకు ఇవ్వాలి. చూడండి, క్రైస్తవ మార్గంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక మాట నేను అంతా వెతికినా, ఆయనకు నాలుక కావాలన్నా, నీ వెంట్రుకలు కావాలన్నా, నీ కాళ్ళు చేతులు కావాలన్నా, ఆయనకి ఏది వద్దు, నీ హృదయము నాకు ఏమో. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హి జస్ట్ వాంట్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా ఈ 40 రోజులు కూడా సిలువ ధ్యానానికి వచ్చి నీ హృదయం ప్రభువుకు ఇవ్వకుంటే నీకంటే దౌర్భాగ్యుడి లోకంలో లేడు. వాక్యం నీ వద్దకు పదే పదే వచ్చింది. వాక్యం రాని వారి గతి ఏంటి? కాబట్టి సమయం ఉండగానే నీవు ఇల్లు చక్కబెట్టు, నీ హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రభువును అంగీకరించాలి. ప్రభువును అంగీకరించే మార్గము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నది. నేను రక్షింపబడుటకు నేను ఏమి చేయాలి? సిలువ అంటే రక్షణ పొందటానికి నేనేమి చేయాలి? యేసు ప్రభు జక్కయ్య ఇల్లు దర్శించి ఒక మాట అంటాడు కదా, నేడు ఈ ఇంటికి
రక్షణ వచ్చి ఉన్నది. ఆశ. ఆ జక్కయ్య పొట్టివాడట, సుంకపు గుత్తదారి. నేను ఎలాగైనా యేసయ్యను చూడాలి, అది ఆశ అన్నమాట. ఎవరు నన్ను చూడదు, ఎందుకంటే సుంకర్లు ఆనాడు పాపులుగా ఎంచబడిన వారు. దే ఆర్ కౌంటెడ్ యాజ్ సిన్నర్స్, ఎందుకంటే మనుషులను దోచుకొని లంచగొండులు అన్నమాట. అయితే అలాంటి వారికి ప్రజల ప్రీతి ఎప్పుడు దొరకదు. ప్రజలు ఎవరు చూడొద్దు, కానీ నేను యేసయ్యను చూడాలి అని ఆ చెట్టు ఎక్కుతాడు కదా, ఆ చెట్టు పేరేంటి, మేడి చెట్టు ఎక్కి ఆ గుబురు ఆకుల్లో నుండి చూస్తాడు యేసయ్య. కానీ యేసు ప్రభు చెట్టు దగ్గరకు వస్తాడు, ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలుస్తాడు, జక్కయ్య త్వరగా దిగి రా, నేడు నీ ఇంటికి నేను వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న ఆశను దేవుడు చూస్తున్నాడు. మనుషులు నిన్ను చూస్తారేమో, నీ ప్రవర్తన చూస్తారేమో, నువ్వు చేసే తప్పు పనులు చూస్తారేమో, కానీ నీ గుండెలో మండే ఆశని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద డిజైర్ ఇన్ హిస్ హార్ట్ టు సీ జీసస్. చిన్న ఆశ ఎంత గొప్పగా దేవుడు దీవించినాడు. అంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంటికి నేను వస్తాను. జక్కయ్యను చూస్తానని ఆశించినాడు, కానీ ఎంతగా పొందుకున్నాడు. ఆయన ఊహించని రీతిగా ఆశీర్వాదం ఆ రోజు పొందుకున్నాడు. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినాడు, తన పాపాలన్నిటికీ నివారణ దొరికింది. ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటిలో రక్షణ, ఇంటి వారికి రక్షణ, నీకు రక్షణ, దానికంటే భాగ్యమేముంది. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. నీవు నమ్మాలి, యేసు ప్రభు కేవలం నీ కొరకు సిలువలో మృతి పొందినాడని నమ్మడం మాత్రం కాదు, ఆయన మృతి పొంది 3వ దినము లేచినాడు. హల్లెలూయా. లేచినాడురా సమాధి, గెలిచినాడురా సమాధి. అంటే ఆయన ఒకవేళ లేవకుంటే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోయేది. క్రీస్తు ఒకవేళ లేపబడిన యెడల మన విశ్వాసము మరి వ్యర్థమైపోయేది. ఇంకా మనం పాపంలోనే ఉన్నవారం. కానీ మన యేసు ప్రభు పునరుద్ధానుడైనాడనే సందేశం, సిలువ ధ్యానములు ఏ విధంగా మనం ధ్యానిస్తాము, అలాగే పునరుద్ధాన మహిమను కూడా ధ్యానించాలి. ఆ రోజులు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 40 రోజులు సిలువ ధ్యానములు ఎలాగుంటుందో 40 రోజులు పునరుద్ధాన మహిమను కూడా మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మరణించడం మాత్రం కాదు, 3వ రోజు ఆయన తిరిగి మృత్యుంజయుడైనాడు, లేచినాడు. ఆయన మరణాన్ని గెలిచినాడు, సమాధిని, బండను, ముద్రను, కావలివారిని, ఆయన లోకాన్నే జయించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించినాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. సిలువ అంటే మరి రక్షణ అని మర్చిపోవద్దు. తరువాత సిలువ అంటే శక్తి. వాక్యంలో ఉంది కదా, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. 7వదిగా శక్తి. సిలువ అంటే శక్తి. when you meditate on the cross you are filled with the power of God. అంటే ఈ శక్తి మీరు చూస్తారు. యేసు ప్రభు సిలువలో రేలాడుతూ 2వ మాట దొంగతో మాట్లాడుతున్నాడు. బందిపోడు దొంగ, దుర్మార్గుడు, అక్రమస్తుడు, నేరస్తునితో అంటున్నాడు. వాళ్ళలో ఒక ఆశ ఉన్నది. ఏం ఆశ అంటే యేసు ప్రభువుతో నేను పరదేశంలో ఉండాలి, యేసు నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకము చేసు. చిన్న ఆశ, కోరిక కూడా చిన్నగానే అనిపిస్తుంది మనకు. జ్ఞాపకం చేసుకోమని అన్నాడు, నన్ను తీసుకెళ్ళమని అంటలేడు. నువ్వు జ్ఞాపకం చేసుకో అంతే చాలన్నాడు. కానీ ఎప్పుడైనా కానీ దేవుని మార్గంలో మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేస్తాడు. అది దేవుని శక్తి. సిలువ అంటే దేవుని శక్తి. యేసు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. సిలువ అంటే దేవుని శక్తి. అక్కడ దైవశక్తి ప్రదర్శనం మనం చూస్తున్నాం. శతాధిపతే మరి యేసు ప్రభువును కొరడాలతో పుట్టడానికి ఆజ్ఞ ఇస్తుంటే, శతాధిపతి అంటే 100 మంది సైనికులు ఉంటారు అతని కింద. ఆర్డర్ అంతే, కొట్టు అంటే కొడతారు. అలాగూ కొట్టనాజ్ఞాపించిన శతాధిపతే యేసు ప్రభు శిలువ మరణంలో ఆయన రక్తము భూమి మీద పడినప్పుడు భూమి ఏమైందట, వణికిందట. బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడింది, దేవాలయ తెర పైనుండి క్రిందికి చినిగిపోయింది.
మరి ఇలాగూ ప్రకృతిలో మార్పులు చూసినప్పుడు శతాధిపతి ఆశ్చర్యపోతున్నాడు. ఇదిగో నిజముగా ఇతను దేవుని కుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. శతాధిపతి యూదుడు కాడు, క్రైస్తవుడు కాడు, యేసుప్రభును అనుకరించిన వాడు కాడు, నేను అనుకుంటే విన్నవాడు కూడా కాడేమో. కానీ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా దేవుని మహిమ అంటాడు. ఇదిగో నిజముగా ఇతడు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ దేవుని శక్తి మనుషులను మార్చివేస్తుంది. పేతురు పిరికివాడు, సిలువ దగ్గర నుండి పారిపోయినాడు. కానీ సిలువ ప్రభావం ఎంత ఉంది? సిలువ శక్తి ద్వారా తిరిగి మారుమనసు పొంది పరిశుద్ధాత్మను పొంది గొప్ప అపోస్తలుడు, తలక్రిందులుగా యేసుప్రభు కొరకు సిలువ వేయబడిన గొప్ప ధీరశాలి, హతసాక్షిగా మారిపోయినాడు. పేతురు నీడబడినప్పుడు రోగులు ఏమవుతున్నారు? బాగా అయిపోతుంది సిలువ శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పౌలు ఎవరు? ఒకప్పుడు సౌలు హింసకుడు, దూషకుడు, సంఘాన్ని పాడు చేసినవాడు. సిలువ ప్రభావమే కదా సౌలు భక్త కోటికి అపోస్తలుడుగా మారిపోయినాడు. సౌలు రాసిన 14 లేఖనాలు మనం చదువుతూ ఉంటాం. అంటే ఎంత మార్పిడి, సిలువ మార్పిడి అన్నమాట. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తమయ. సిలువ శక్తి. మరి ఇంకోసారి 7 కార్యాలు మనం ధ్యానించుకుందాం. ఒకటేంటి? సిలువ అంటే తగ్గింపు, సిలువ అంటే ప్రేమ, సిలువ అంటే సమాధానం, సిలువ అంటే త్యాగము, సిలువ అంటే న్యాయము, నీతి, సిలువ అంటే రక్షణ, సిలువ అంటే శక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ సిలువను వివరించడానికి మా నాలుక చాలదు నాయనా. నీ సిలువ శక్తిని మేము వివరించాలంటే మా తరము కాదు. అంత గొప్ప శక్తిని సిలువలో ఉంది ప్రభువా. నీ యొక్క ప్రభావము ప్రభువా నమ్మిన ప్రతి వారి పట్ల ఆ ప్రభావం అనుభవించడానికి మీరు కృపనిస్తారు కనుక నీకు స్తోత్రం. మేము నూతన సృష్టిగా మారడానికి సిలువే మాకు మార్గం అని మేము ధ్యానిస్తూ ఉన్నాం. కృపగల దేవ, సిలువ ద్వారా 7 ఆశీర్వాదాలు ఈరోజు మేము ధ్యానించినాం. విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా మేము సిలువను మోసుకొని ఈ లోకంలో మేము విజయోత్సవంగా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. శ్రమలకు భయపడకుండా శ్రమల్లోనే మరి దేవుని తోడు నాకుందని, మరి శ్రమలోనే నేను తరబీదు పొందుతున్నానని, శ్రమలోనే నేను దేవుని వాక్యం నేర్చుకుంటున్నానని, నిన్ను వెంబడించేవాడు తప్పకుండా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ప్రతిదినము ఎత్తుకొని నిన్ను వెంబడించాలని నువ్వు ఏ విధంగా చెప్పినావో అలాగే ఈ లోకంలో మా జీవితాలు ప్రభువా విశ్వాస జీవితము సిలువను చూస్తూ ముందుకు సాగాలని, మా ప్రాణములు అలసిపోకుండా మేము విసుకోకుండా పాపాత్ములు ఆనాడు నీకు విరోధముగా చేసిన తిరస్కారం అంతా నువ్వు ఏ విధంగా ఓర్చుకున్నావో ఆ యొక్క ఓర్పు సహనము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సిలువ జ్ఞానాన్ని పొందుకున్న మేము ఆ యొక్క వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఎత్తిపట్టి అనేకులకు దారి చూపెట్టడానికి మాకు కృప దయచేయమని, ఆ సిలువ శక్తి మాకు అందరికీ మీరు దయచేయమని, సిలువను గురించిన వార్త వారి నశించిన వారికి వెరితనంగా ఉన్న రక్షింపబడుతున్న మాకందరికి కూడా అది దేవుని శక్తి అని మేము నమ్ముతున్నాం. సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా మేము అతిశయించుట అది దూరమైపోవాలని మేము కోరుతున్నాం. గొప్ప దేవ నైనా వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన రక్షణ ప్రణాళిక కొరకు వందనాలు, నువ్వు చేసిన త్యాగము కొరకు స్తోత్రం, నువ్వు చేసిన బలి కొరకు మేము నీకు వందనాలు అర్పిస్తున్నాం. ఇంకా అనేకులను నీతి మార్గంలో నడిపించడానికి మాకందరికీ నువ్వు కృప దయచేయమని దేవా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి.
పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.